హిందువుల్ని మేల్కొల్పడం ఎలా? మనకి మన తాత మన ముత్తాత వీళ్ళ గురించి తెలుసుకోవడం వల్లే కదా మనం వంశం మనం మాట్లాడుతున్నాం. అవును, మన చరిత్ర గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. మన ధర్మం మీద జరిగినటువంటి దాడులు అనేకానేకం నిత్యము జరుగుతూ ఉంటుంది. అంటే మన మీదకి వచ్చే వరకు చూడం అన్నట్టు ఉంది ఇప్పుడు హిందువులు. ఈ వాటికి అయిపోతుంది కదా, ఈ వాటికి ఒక సినిమా, మంచి బిర్యానీ, హ్యాపీగా ఫ్యామిలీతో గడిచిపోతుంది. అండ్ మన హిందూ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, వాళ్ళు జాగృతం అవ్వాలి అని అంటే ఎలాంటి ఆలోచనలతో ఉండాలి? పేరెంట్స్ అండి, ఇంకొకటి దానికి ఇంకో మార్గం లేదు. ఎడ్యుకేషన్ ఎలాగో డిస్ట్రాయ్ అయిపోయింది, కనీసం పేరెంట్స్ ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ బ్రెయిన్ వాష్ చేయాలి, ఎక్కడ ఈ జనాల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గుంపులుగా చేర్చవేయాలి, తద్వారా మన రాజ్యం 2047కి ఎలా వస్తుంది అని మనకు క్లారిటీ ఉంది. హిందువులు వేరే దేశాల్లో మైనారిటీ లాగా ఉన్నప్పుడు వాళ్ళ మీద జరగని అత్యాచారాలు లేవు. అలాంటి నాకు ఈ ప్రశ్నలో ఒక అమాయకత్వం కనిపిస్తుంది మీలో. ఎందుకంటే ఏది తెలియకపోతే ఎక్కడో ఏదో జరిగితే 3-4 రోజులు తెలిసేది. ఇప్పుడు ఇమీడియట్ క్షణాల్లో తెలుస్తున్నా కూడా సెకండ్ ఏదో ఒకటి జరుగుతుంది. దట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఫర్ అస్, అవేర్నెస్ న్యూస్ కాదు, కాలేకపోతుంది. ఆయన మాట్లాడింది, స్టాండ్ తీసుకున్నది హిందూ ధర్మం కోసం. నా సోదర సోదరీమణులారా అని చెప్పేసి మిగతా ఏ మతాలన్నా సరే మతి నుంచి పుట్టినవి, అనాది నుంచి ఉన్నది సనాతన ధర్మము, ఇదొక్కటే లోక క్షేమానికి లోక శాంతికి ఉపయోగపడేది. దీంట్లో సంస్కరణవాదం ఉంది, కాలానుగుణంగా మారేటటువంటి గొప్ప ఉదారవాదం ఉంది అని చెప్పాడు ఆయన. నమస్కారం, అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు సనాతన ధర్మం పైన అనేక అగత్యాలు జరుగుతున్నాయి. అందులో సనాతన ధర్మాన్ని రక్షించేందుకు అనేక మంది పోరాడుతున్నారు. అందులో ఒకరైనటువంటి భరతవర్ష శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అనంత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ. ఈరోజు అసలు హిందువుల్ని మేల్కొల్పడం ఎలా? అంటే ఎన్ని జరుగుతున్నాయి కదా, ఎలా మేల్కొల్పాలి? ఒకటికి యాక్సిడెంట్ చేయడం చాలా ఈజీ, 2 నిమిషాల పని, రాంగ్ రూట్లో వచ్చి కొట్టేస్తే సార్. ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి బతికాడు అనుకోండి, వాడిని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు. బ్రెయిన్ డెడ్ అయిపోతే మనం వెయిట్ చేయాల్సిందే. ఇలా మన ధర్మం మీద జరిగినటువంటి దాడులు అనేకానేకం నిత్యము జరుగుతూ ఉంటుంది. మీరు తమిళనాడులో ఉన్నటువంటి పొలిటీషియన్స్ని తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీలన్నీ కూడా ఉదయనిధి స్టాలిన్ లేదా స్టాలిన్ వాళ్ళ డాడీ మొత్తం వీళ్ళందరూ పెరియార్ వాదం పేరిట ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మాన్ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడే ఎవడు? ఉదయనిధి స్టాలిన్. సో ఇటువంటి వాళ్ళ నుంచి మనం బయటపడాలి, వీళ్ళు చేసే దాడుల నుంచి మనం ముందుకు రావాలి అంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే పుస్తకాల్లో మార్పులు రావాలి. వీళ్ళందరిలో ఈ సంఘటితముగా ఆలోచనల్లో మార్పు రావాలి. అందుకనే ప్రస్తుతాన్ని నడుస్తుంది ఏంటో తెలుసా? ఇన్ఫర్మేషన్ వార్. ఒకప్పుడు యుద్ధాలు ఆయుధాలతో ఉండేది, ఇప్పుడు యుద్ధం మేధస్సుతో ఉంది. సో వాళ్ళు మన మేధస్సుని పాడు చేసేసారు. ఇప్పుడు మన మైండ్ని క్లీన్ చేసుకోవడంతో పాటుగా వాట్ వీఆర్. ఇప్పుడు ఆంజనేయ స్వామికి తన శక్తి తెలియనంత వరకు ఆయన లంకకి లంఘించలేదు. కారణం ఆయన శక్తి తెలియదు. శాపమా ఇంకోట పక్కన పెట్టండి. అలాగే మనం ఎంత శక్తివంతులమో తెలియనటువంటి ఒక దేన స్థితిలో ఉన్నాం. మనం గుర్రెలం కాదు, సింహాలం అని చెప్పేసి వివేకానంద స్వామి అన్నారు. ఈరోజు రోడ్డు మీదకి వెళ్ళి ఎవరైనా నలుగురిని వివేకానంద స్వామి గారు ఏం చెప్పారు అంటే అంటారు. ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పరు. ఆ గుడ్ కొటేషన్స్, నైస్ కొటేషన్స్ ఇస్తారు ఆయన అని చెప్తారు. ఆయన మన కోసం సర్వమత మహాసభలో హిందూ ధర్మాన్ని బలంగా వినిపించినటువంటి మహా గొప్ప తేజస్సు కలిగినటువంటి వ్యక్తి, కారణ జన్ముడని ఎంతమంది చెప్పగలరు? ఆయన మాట్లాడింది, స్టాండ్ తీసుకున్నది హిందూ ధర్మం కోసం. నా సోదర సోదరీమణులారా అని చెప్పేసి మిగతా ఏ మతాలన్నా సరే మతి నుంచి పుట్టినవి, అనాది నుంచి ఉన్నది సనాతన ధర్మము, ఇదొక్కటే
లోక క్షేమానికి లోక శాంతికి ఉపయోగపడేది, దీంట్లో సంస్కరణవాదం ఉంది, కాలానుగుణంగా మారేటటువంటి గొప్ప ఉదారవాదం ఉంది అని చెప్పాడు ఆయన. సో మనం ముందుగా సంఘటితమై మనమే దాడి జరుగుతోంది అనగానే ఏం చేస్తాం? ముందు అప్రమత్తం అవుతాం లేదా? అప్రమత్తమై ఇప్పుడు ఏం చేయాలి? ముందు మనం కలిసి ఉండాలి. ఫస్ట్ కలిసి ఉండాలంటే ఆటంకం ఏంటి? కులాన్ని వీడాలి. గడప లోపలే కాదు, మెదడు లోపల కూడా కులం ఉండకూడదు. ఆ సామెతలు కూడా పనికిరావు. మనమంతా ఎవరము అంటే హిందువులు, దట్స్ ఇట్. అప్పుడే మన మీద దాడి ఎవడైనా చేస్తే మనం హిందువులుగా ప్రతిఘటిస్తాం. అది మనం ఎవరి మీద దాడి చేయక్కర్లే, అట్లీస్ట్ మన మీద జరుగుతున్న దాడినన్నా ప్రతిఘటించేటటువంటి స్థితిలోకి రావాలి కదా, లేకపోతే మన ఉనికి ఎక్కడ ఉంటుంది? ఎన్నో విషయాలు చెప్పొచ్చు మేడం. ఇప్పుడు మన మ్యాప్ తీసుకోండి, భారతదేశం ప్రస్తుత మ్యాప్. ఎన్ని రాష్ట్రాలు హిందువులు మైనారిటీ కలిగినటువంటి రాష్ట్రాలుగా మారిపోయాయి. కేరళలో హిందువులు మైనారిటీ స్థితికి వచ్చేసారు, అస్సాంలో మైనారిటీలు అయిపోతున్నారు, వెస్ట్ బెంగాల్లో ఎలాంటి దుస్థితి ఉందో చూస్తున్నారు. అక్కడ నుంచి ఆ రోహింగ్యాల్ని ఇంపోర్ట్ చేసి అక్కడ కూడా హిందువుల్ని తగ్గిస్తూ ఉన్నారు. ఈ డెమోగ్రఫికల్ చేంజెస్ అని గమనించండి. 7 సిస్టర్స్ అని స్టేట్స్ ఉంటాయి మనకి భారతదేశంలో, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మైనారిటీ హిందూసే. అక్కడ హిందువుల హక్కులు ఉండవు. 2%, 3% ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. లక్షద్వీపులు, అక్కడ అసలు మనం లేము. ఇవన్నీ ఎలా మారే, ఎలా అయిపోయాయి? మతాంతరీకరణ జరిగిందో లేకపోతే ఇంకో బలమైనటువంటి దాడి జరిగితేనే కదా. రేపొద్దున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికి పోతావు నువ్వు? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ముస్లింకి ప్రాబ్లం వస్తే భారత్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, మనకేముంది? అటు నేపాల్ వెళ్తే తంతారు. ఆ భయం కూడా లేదు, అది కూడా లేదు. ఎందుకంటే ఈ వాటికి అయిపోతుంది కదా. ఈ వాటికి ఒక సినిమా, మంచి బిర్యానీ, హ్యాపీగా ఫ్యామిలీతో గడిచిపోతుంది. మీరు అన్నట్టు ఈ రోజు కోసం, ఇవాల్టి కోసం, ఈ క్షణం కోసమే బతుకుతున్నారు. నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ రేపు అంటే మన మీదకి వచ్చే వరకు చూడం అన్నట్టు ఉంది ఇప్పుడు హిందువుల కొన్ని నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలు. నేను యాజ్ పర్ రిపోర్ట్ చెప్తున్నాను. ఆ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదుల్ని అరెస్టు చేసిన తర్వాత ఎన్ఐఏ వారి నుంచి సేకరించిన సమాచారం, వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి పుస్తకాలు చూస్తే టార్గెట్ 2047 2047కి వారి మతానికి సంబంధించినటువంటి రాజ్యాన్ని ఏర్పరచాలి. ఏ విధంగా అని చూసి ఎన్ఐఏ అధికారులు విస్తుపోయారు. ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ బ్రెయిన్ వాష్ చేయాలి, ఎక్కడ ఈ జనాల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గుంపులుగా చేర్చవేయాలి, తద్వారా మన రాజ్యం 2047కి ఎలా వస్తుంది అని వాళ్ళకు క్లారిటీ ఉంది. అంత దూరం ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు చేసే మాట, పని అన్నీ కూడా 2047 కోసం. అంటే అలాంటి దుర్మార్గులు అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని అనుకోను. ఎవరైతే దేశ వ్యతిరేకులు, ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు. మరి హిందువుగా మనకున్న ఒకానొక్క దేశం భారతదేశం, దీన్ని మళ్ళీ మొక్కలు చేస్తామా? చేయగలమా? చేసి బతకగలమా? పాకిస్తాన్ మొక్కలైనప్పుడే లక్షలాది మంది హిందువులు ఆ ట్రైన్స్లో చచ్చి వచ్చారు. చిన్న ఆడపిల్లలు ఉంచుకునే వాళ్ళు పెళ్ళైన ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేసి, మగాళ్ళని చంపేసి పంపించారు. ఆ చరిత్రన పని కనీసం చదివిన కొంతైనా ఓకే, మన పూర్వీకులకి ఇది జరిగింది, మనకి ఇది జరగకూడదనే వీరత్వం వస్తుంది. అవి కూడా మన పాఠ్యాంశాల్లో లేవు. సో ఇవన్నీ కూడా మనల్ని భావదారిద్ర్యంలోకి, బానిసత్వంలోకి నెట్టేస్తున్నాయి. అంటే మన చరిత్ర మనం తెలుసుకోకపోవడం. ఇప్పుడు కొన్ని రోజులు ఇప్పుడు మన తాత, మన ముత్తాత వీళ్ళ గురించి తెలుసుకోవడం వల్లే కదా మనం వంశం మనం మాట్లాడుతున్నాం. మన చరిత్ర గురించి మనం కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు తాతలు ముత్తాతలు ఆస్తులు ఇంత ఉన్నాయని ఎంత గొప్పగా చెప్పుకుంటారో, కానీ మన చరిత్ర గురించి తెలుసుకోకపోతే ఏం జరగబోతుంది అనే ఒక అంటే ఫ్యూచరిస్టిక్ లేరు, ఎవరు లేరు. అంటే తక్కువ మంది ఉన్నారు. 1% కూడా ఉన్నారో లేదో డౌట్. ఈ 1% 100% అవ్వాలి. అవ్వడానికే మేమంతా లేదా మీలాంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి కృషి. ఇందాక మీరు అన్నారు కదా ఇప్పుడు ఎట్లా వాళ్ళు ప్లాన్డ్గా వెళ్తున్నారు అని. అయితే మీరు చెప్పేదాని ప్రకారంగా ఆల్రెడీ అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని కొన్ని ఉదాహరణలు రీసెంట్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. రీసెంట్గా ఒక 26 years ఓల్డ్ అమ్మాయిని 32 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాసాడు. అలాగే తినేటువంటి పదార్థాల్లో
ఎలా కల్తీలు చేస్తున్నారు అనేది కూడా వింటున్నాం మనం. కల్తీలకు అంటే ఎన్ని రకాల కల్తీలు ఉన్నాయి అని ఒక ప్రశ్న ఇస్తే దానికి సమాధానము 20-30 పేజీలు కూడా సరిపోదు. అవును, అన్ని రకాల కల్తీలు. సో కల్తీలు ఇక్కడ 2 రకాలు. ఒకటి ధనం కోసం, 2 మతం కోసం. ధనం కోసం చేసే కల్తీ ఎంత ప్రమాదమైందో మతం కోసం చేసే కల్తీ కూడా అంతే ప్రమాదమైంది, అంతకంటే ఎక్కువ ప్రమాదమైంది. సో ఈ కల్తీలన్నింటిపైన అవగాహన ఉండాలి. అరే అక్కడ వాడు ఊసి వండేటటువంటి బిర్యానీ చేస్తున్నాడు, వాడు ఉమ్ము ఊస్తున్నాడు చెప్తున్నాం, ఎంత ఊస్తాడు కదా ఇంత బిర్యానీలో తినేద్దాంలే అని పోతాడు. కనీసం ఎవడు మనకు వండి పెడుతున్నాడు, వాడు ఏ విధంగా వడ్డిస్తున్నాడని చూడకపోతే ఇంకా మనం ఏం మారుస్తాం? అంటే జిహ్వ చాపల్యం. 4 అదుపులో లేనివాడు ఇక బ్రెయిన్ ఏం కంట్రోల్ చేసుకుంటాడు? సింపుల్ లాజిక్. సో ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే హిందువులు ఉన్నారో వీళ్ళ వల్లనే సమస్య. సో హిందువులకి ఎవరి వలన సమస్య అంటే హిందువుల వలన. సావర్కర్ గారు ఒక మాట అంటారు, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ అదర్ రిలీజియన్ పర్సనాలిటీస్ ఆర్ పర్సన్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ మై ఓన్ రిలీజియన్, మై ఓన్ హిందూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాడు. నేను నా తోటి హిందువులతోనే నాకు భయం ఉంది అని అన్నాడు తప్ప ఇతర మతాలకు సంబంధించి ఆయన సెకండ్ ప్రియారిటీ ఇచ్చాడు. ఎందుకు? ఇప్పుడు మనం ఎవడైనా మన మీద దాడి చేస్తున్నాడు అనుకుంటే పక్కనున్న హిందువే చెప్పేస్తాడు అక్కడ ఉన్నాడని, ఆడు చనిపోతాడు. సో ఇవన్నీ కూడా మనం చూసి అదే అంటున్నా, ఈ వ్యాధికి నయం చేయాలి అంటే ఎంత శక్తిని మనం ఇన్స్టాల్ చేయాలి, ఎంతమంది మమేకం అవ్వాలి, అర్థం కాని ప్రశ్న. అండ్ మన హిందూ ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, వాళ్ళు జాగృతం అవ్వాలి అని అంటే ఎలాంటి ఆలోచనలతో ఉండాలి? పేరెంట్స్ అండి. ఇంకొకటి దానికి ఇంకో మార్గం లేదు. ఎడ్యుకేషన్ ఎలాగో డిస్ట్రాయ్ అయిపోయింది. కనీసం పేరెంట్స్ చదువులు ఏవైతే ఇవ్వట్లేదో, ప్రస్తుత చదువులు కేవలం మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ ఇస్తుంది కదా, తల్లిదండ్రులు ఈ లౌకికపరమైన అలాగే ఆధ్యాత్మికపరమైన తర్కపరమైన తత్వపరమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి. నీవేంటి, మనమేంటి, మనం ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎవరు మన దగ్గరకు ఎలాంటి ఇంటెన్షన్స్తో దగ్గర అవుతారు, వాళ్ళ ఎజెండా ఏంటి. అఫ్ కోర్స్ ఉదాహరణకి ఒక యవ్వనంగా ఉన్నటువంటి ఆడపిల్ల అనుకోండి, నీ హార్మోన్స్ నేను డామినేట్ చేస్తాయి. ఒకవేళ డామినేట్ చేశాయి అనుకో, ఓపెన్గా మాట్లాడాలి, ఇలా 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 అని క్లియర్గా చెప్పాలి. అలా చెప్పకుండా ఫ్రీడమ్ అనే పేరుతో ఈరోజు ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నారు, ముక్కలు ముక్కలు అవుతున్నారు. ఏం చేస్తారు? కోరి కోరి నువ్వు ట్రైన్కి ఎదురుగా వెళ్తున్నావు, భగవంతుడు కాపాడాలి అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? అందుకే భగవంతుడు కర్మ అనేది ఇచ్చాడు, నీ కర్మకు నువ్వే బాధ్యుడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, నీకు నీవే మిత్రువు, నీకు నీవే శత్రువు అని కృష్ణుడు అన్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, లేదా నిన్ను నువ్వే పతనం అని చెప్పాడు. ఆ గీతాచార్యుడి మాటలు మనం ఎప్పుడో పక్కన పెట్టేసాం. సో ఇప్పుడు తల్లిదండ్రులు ప్రధానంగా మొదటి గురువులై, ఒకప్పుడు మొదటి గురువులు వారే తొలి గురువులై చాలా ముఖ్యమైన విషయాలు పిల్లలకు చెప్పాలి. ఆడ మగ ఇద్దరు పిల్లలకి చెప్పాలి. చెప్పి ఈ ఉదాహరణలు చూపించాలి. కేరళ స్టోరీ లాంటి సినిమాలు చూపించాలి, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చూపించాలి. ఇంకొక వేరే అంటే వీళ్ళని భ్రష్టు పట్టించేటటువంటి సినిమాలు కూడా చూపించి, ఇదిగో ఇందులో ఈ కాన్సెప్ట్ ఉంది, ఇలాంటి వచ్చిందంటే దాని అర్థం నేను బ్రెయిన్ వాష్ చేయడానికి అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మంది నేను ఈ వీడియో మార్గంలో చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు స్టడీస్ కానీ వేరే ఊర్లకి వెళ్ళడం, లేదా పేరెంట్స్ బిజీగా ఉండి పిల్లలకి టైం ఇవ్వకపోవడం, అట్లాంటి సందర్భాల్లోనే వాళ్ళు ట్రాప్లో పడతారు. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఇరువురి సంపాదన లేనిదే ప్రస్తుతం బతకడం కష్టం. కాబట్టి ఈ బిజీ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో గజిబిజిగా మారిపోయింది. పిల్లల కోసం టైం కేటాయించడం అనేది అసాధ్యం అయిపోయింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటే ఇంకా మరి చెప్పలేము. ఈ పిల్లలు ఉద్యోగ రీత్యానో విద్య రీత్యానో బయటికి వచ్చినా కూడా వాళ్ళని ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక నిర్ణీత వయస్సు వచ్చేసరికే కదా పిల్లలు బయటికి వెళ్ళేది. ఆ నిర్ణీత వయస్సు వచ్చే లోపల నువ్వు బోధ చేసేయాలి. యుద్ధానికి ముందు అర్జునుడికి గీత బోధ చేసినట్లు నువ్వు రేపొద్దున జనజీవన స్రవంతిలోకి వెళ్తున్నావు, నీ చుట్టూ ఇలాంటి వాళ్ళు వస్తారు, నీకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఎదుర్కోవాలి అని అదొక పాఠంగా ప్రతిరోజు సరదాగానే చెప్పాలి. పక్కన పడుకుండా పెట్టి చెప్పాలి, అన్నం తినిపిస్తూ చెప్పాలి, టీవీ చూస్తూ చెప్పాలి. ఆ చెప్పడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు మనకు మొబైల్స్ వచ్చేసినాయి కదా, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ రీల్స్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను చెప్తున్నాను, నేనేదో గొప్పని కాదు. మనం అందరం ఏం చేస్తున్నాం, మనం రీల్స్ చూసుకుంటూ వాళ్ళ లైఫ్ కూడా ఆ రీల్ ఎంత పరిమాణంలో ఉంటుందో, ఆ సైజులో ఉంటుందో వాళ్ళ లైఫ్ కూడా
అంతే పరిమాణం తెచ్చేస్తున్నాం మనం. వాళ్ళ లైఫ్ కూడా డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నట్టు పేరెంట్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తారన్నారు కదా, అసలు పేరెంట్సే అవేర్ లేరు. పేరెంట్స్కే మన ధర్మం పట్ల, మన హిందూ ధర్మం పట్ల ఆ అవేర్నెస్ లేదు. కారణం ఏంటి? పేరెంట్స్కి ముందు పేరెంట్స్ వాళ్ళు హాయిగా స్వాతంత్రం వచ్చిందిరా మనకి అని పడుకున్నారు తిని, అయిపోయాయి. సో అక్కడ కొట్టడంతో నెక్స్ట్ జనరేషన్కి మనకి రకరకాల సమస్యలు వచ్చినాయి. డబ్బు లేదు, ఆహారం లేదు, అలాంటి ఒక స్థితిలో ఎలాగోలాగా బతకడమే ఎక్కువ అనే టైంలో డబ్బే పరమావధిగా ఒక జనరేషన్ పెరిగింది. ఆ తర్వాత యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ని పెర్ఫెక్ట్ వేలో కనుక కన్స్ట్రక్టివ్గా మనం నడపగలిగితే అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో మొన్న హిందువుల పైన ఎన్నో ఆఘాత్యాలు జరిగినాయి. అండ్ మన టెంపుల్స్ని కూడా అక్కడ ఇది చేశారు. హిందూ మహిళల పైన అత్యాచారం జరిగింది. అవన్నీ చూస్తూ కూడా ఇక్కడ హిందువులది పరిస్థితి ఏంటి అని అంటే అది ఎక్కడో బంగ్లాదేశ్లో జరుగుతుంది, మన ఇండియాలో కాదు. వాళ్ళకి తెలియదు ఏంటంటే అది మన భారతదేశమే. అది ఎలా మొక్కలైందో ముందు తెలుసుకోవాలి. అవును, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఎలా మొక్కలైంది? మత ప్రాతిపదికన మొక్కలైంది. మొక్కలైన తర్వాత అక్కడ ఉండిపోయినటువంటి హిందువులు ఉండిపోయారు. ఈరోజు సందు దొరికిందని చెప్పి ఒక్కొక్కడిని నరుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు మనం అనుకుంటాం కంట్రోల్ అయిందని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఎవడో ఒకడు బలి అవుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా 2047 వాళ్ళ రాజ్యం వచ్చింది అంటే వాళ్ళ రాజ్యంలో వాళ్లే ఉండాలి. వేరెవరైనా ఉంటే ఎక్స్ట్రా పన్ను కట్టి ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు వీళ్ళకి సెక్స్కి బానిసలుగా ఉండాలి. ఇలా రకరకాల కోణాల్లో వాళ్ళు ఒక రకమైనటువంటి దీన స్థితిలో బతకతే బతకాలి. ఐడెంటిటీతో బతుకుతాను అంటే బతకనివ్వరు. సో ఇది తెలుసుకోవాలి మన వాళ్ళు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఒకప్పుడు అంటే మన మీడియా మాధ్యమాలు లేవండి. ఇది తెలియకపోతే ఎక్కడో ఏదో జరిగితే 3-4 రోజులు తెలిసేది. ఇప్పుడు ఇమీడియట్ గా క్షణాల్లో తెలుస్తున్నా కూడా సెకండ్ ఏదో ఒకటి జరుగుతుంది. దట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఫర్ us. అవేర్నెస్ న్యూస్ కాదు, కాలేకపోతుంది. ఇంత పరిస్థితుల్లో నాకు చాలా ఆనందం అనిపించింది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ లీడర్ నుంచుని మన హిందూ ధర్మం, సనాతన ధర్మం కోసం ఎవరో ఒకళ్ళు నుంచున్నారు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో అలాగా ప్రతి ఒక్క పాలిటీషియన్ కూడా, ప్రతి ఒక్క లీడర్ కూడా తన రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకుని, ఇప్పుడు పేరెంట్స్ ఏ చేస్తారో పిల్లలు అదే చేస్తారు. పాలిటీషియన్స్ పెట్టి చేసేదే ప్రజలు చేస్తారు. ఆయన మొన్న టెంపుల్ అంతా క్లీన్ చేశారు. అది ఎంత మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ ఒక్కడే హిందువా? కానే కాదు కదా. మొత్తం అపోజిషన్ పార్టీలోనూ ఇటున్న అధికార పార్టీలోనూ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కదా. ఒక్కళ్ళనే మాట్లాడారండి ఇప్పుడు దాకా? మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకు ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళందరివి కూడా. అటువంటి వాళ్ళందరూ ఈ రోజు బాగుపడుతూ ఉండొచ్చు గాక భవిష్యత్తులో వారికి రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి. ఇది గ్యారంటీ, రాసేసుకోండి. రౌరవాది నరకాలు చూస్తారు వాళ్ళు. అంటే నీ ధర్మం పైన దాడి జరుగుతున్నప్పుడు స్వధర్మం పట్ల నీవు ప్రతిఘటించలేదు, కనీసం మాటతోనో చేతులతోనో ఏదో ఒక విధంగా రెస్పాండ్ అవ్వలేదు, కనీసం మనసులో కూడా నువ్వు బాధపడలేదు అంటే నీకు రౌరవాది నరకాలు గ్యారంటీ. పతనమైపోవుదురుగాక. ఇది పెద్దల యొక్క మాట. సో పవన్ కళ్యాణ్ గారు కేవలం హిందూవాదిగా మాట్లాడటం లేదండి. ఈజ్ ఏ రియల్ సెక్యులర్. సెక్యులరిజంకి మీనింగ్ చెప్తున్నారు ఆయన. సపోజ్ క్రిస్టియన్లకు ప్రాబ్లం వచ్చినా ఇలాగే మాట్లాడతాం, ముస్లింలకు ప్రాబ్లం వచ్చినా ఇలాగే మాట్లాడతాం. ఈరోజు హిందువులకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒక హిందువుగా నేను ఎంత బలంగా మాట్లాడుతున్నాను, రండి చేతులు కలపండి అని ఆయన ఓ రకంగా అడుగుకుంటున్నాడు. ఏంటి పరిస్థితి? ఓహో, హిందూ దేశం, హిందువులు మెజారిటీగా ఉన్నటువంటి భారతదేశంలో ఆ హీరో కార్తీ, ఆ సెన్సిటివ్ టాపిక్, ఇప్పుడు నేను అది మాట్లాడినాను, లైటర్ వేలో ఎలా తీసుకోగలుగుతున్నాడు? కార్తీని ఎంత భయంకరమైన విషయం, దాన్ని సెన్సిటివ్ అని నవ్వుకుంటూ ఎలా చెప్పారు. ఆయన ఒక్కడే కాదు, నేను ఆయనలో ఈ సెక్యులర్ హిందువులను చూస్తున్నా. ఆయన ఒక సెక్యులర్ హిందువుకి ఎగ్జాంపుల్ అన్నమాట. అటువంటి వాళ్ళు మారితేనే సనాతన ధర్మం బాగుపడుతుంది. ఈయన రైట్ వేలో ఆన్సర్ ఇచ్చారు ఆయనకి. ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఒక్కళ్ళకి ఎలా ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చారండి సమాధానం. ఇప్పుడు భారతదేశంలో మైనారిటీలకి అంటే ఎంతో బుజ్జిగిస్తారు, అవి కల్పిస్తారు, ఈ అన్ని సదుపాయాలన్నీ ఇస్తారనమాట. కానీ అదే మన హిందువులు వేరే దేశాల్లో మైనారిటీలాగా ఉన్నప్పుడు వాళ్ళ మీద జరగని అత్యాచారాలు లేవు. అలాంటి నాకు ఈ ప్రశ్నలో ఒక అమాయకత్వం కనిపిస్తుంది మీలో. ఎందుకంటే మనకే ఇక్కడే దిక్కు లేదు, ఇంకా పక్క దేశాల్లో గురించి. ఇక్కడ మెజారిటీలో అని చెప్పుకునే హిందువులకి ఇక్కడే దిక్కు లేదు. ఇక్కడ మైనారిటీ సంతుష్టీకరణ వల్ల అన్ని డబ్బులు
అలా యాత్రలకు వెళ్తే ఫ్రీ, అన్నీ 2 పథకాలు అనమాట. 3 పథకాలు ఉంటే 2 పథకాలు వాళ్ళకి వెళ్తాయి. ఎన్నో రకాల సబ్సిడీలు, ప్రత్యేకమైన చట్టాలు వాళ్ళని రక్షించడానికి. వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంది. వక్ఫ్ బోర్డుకి సుప్రీంకోర్టు కంటే పవర్స్ ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి మైనారిటీలకు హక్కులు మన భారతదేశం కల్పించింది. మరి అదే భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల గురించి ఏ రోజైనా ఏ రాజకీయ నాయకుడైనా ఆలోచిస్తున్నాడు? ఎలాగా? మేము కులగణన చేపడతాము, తద్వారా హిందువుల్ని కులాల వారీగా మొక్కలు చేస్తాము, అప్పుడు హిందువులు సంఘటితం కాకుండా ఉంటారు కదా. రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అంటే హిందువులు ఎప్పటికీ ఐక్యం కాకూడదు. అందుకని ఆయన ఎప్పుడు కులగణన చేస్తా యాదవుల్ని, ఆ తర్వాత రెడ్లను, మొత్తం ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాల వారీగా మొక్కలు చేస్తే విడగొట్టి పడగొట్టడం అంటారు దీన్నే. చిన్నప్పుడు మనకి 5 కట్టె పుల్లలు ఒకే దగ్గర ఉంటే ఇరవడం కష్టం, విడివిడిగా అయితే ఈజీగా. అయితే ఐక్యత అనేది బలం కదా. ఆ ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక రకమైన దాడి. ఇప్పుడు ఇతర దేశాల్లో హిందువుల పరిస్థితి అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అది ఇంకా వాళ్ళు ఇంకా హక్కులు కాదు, ప్రాణాల కోసం వాళ్ళు ప్రాణం ఉంటే చాలరా నాయనా అనుకుంటున్నారు. అటువంటి వాళ్ళు మన దేశం వస్తే కన్నా మనం ఇక్కడ CAA అని ఒకటి పెట్టాం, దాన్ని కూడా నిందించారు. ఇతర మతపరమైనటువంటి దేశాలు, ఇస్లామిక్ దేశాల్లో బాధ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ శరణార్థుల రూపంలో మన భారతదేశానికి విచ్చేసి బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న వారికి భారతదేశపు పౌరసత్వం ఇచ్చేదే CAA. ఆ CAAని కూడా వ్యతిరేకిస్తూ ఇదేదో ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి చట్టంగా ప్రచారం చేసినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. అది మన హిందువులు ఎక్కువ మంది నమ్ముతారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది యాంటీ ముస్లిం యాక్ట్ కాదే. కనీసం 1000 సంఖ్యలో ఉండేటటువంటి కొంతమంది హిందూ శరణార్థులు, క్రిస్టియన్లు, పార్సీలు, బౌద్ధులు ఎవరైతే ఇతర దేశాల్లో బతకలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మన భారతదేశం వచ్చారు వాళ్ళకి ఇది ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం కూడా, ఐక్యరాజ్య సమితి ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం కూడా అది గొప్ప మానవతా చర్య. సో ఇది పరిస్థితి. ఈరోజు భారతదేశంలో హిందువులు మెజారిటీలు అంటున్నారు కదా చాలామంది మేధావులు, కానీ కాదు. నేను ఆరంభంలో చెప్పినట్లుగా కొన్ని రాష్ట్రాల్లో మనం మైనారిటీలు. ఫర్ సపోజ్ మిజోరాంలో లేకపోతే నాగాల్యాండ్లో హిందువులు మైనారిటీలు 10%, 12% ఉంటారు అనుకుందాం. మరి అక్కడ హిందువులకు మైనారిటీ హక్కులు ఇవ్వాలి కదా, మైనారిటీ పథకాలు ఇవ్వాలి కదా, అలా ఇవ్వరు. మీకు తెలుసా? ఓవరాల్గా భారతదేశంలో హిందువులు ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళు 10% ఉన్న వాళ్ళు మెజారిటీలే. అక్కడ 90% క్రైస్తవులు ఉన్నారు కదా, వాళ్ళు మైనారిటీలు. సో ఇంత దారుణమైన చట్టాల యొక్క ఇదే అన్యాయం. ఆ అనే శబ్దం మనకి వినిపించకపోవడం వల్ల మనం ప్రతిఘటించట్లేదు. అన్యాయం హిందువులకు మాత్రమే జరుగుతున్న అన్యాయం. సో ఇక్కడే దిక్కు లేదు, ఇంకా పక్క దేశాల్లో మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఇది దేశద్రోహం, ధర్మద్రోహం, అన్ని విధాలుగా హిందువుల పైన ఆఘాతం. అంతే, పొలిటీషియన్స్ ప్లే అంతే. ఇప్పుడు తిరుమల, తిరుపతి కొండల మీద కూడా అన్య మతస్థులు సంచారం ఎక్కువ పెరిగిపోయింది. దానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరే ఒక మంచి ధైర్యంగా లడ్డూలో కల్తీ జరిగిందని అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పారు కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని మేమందరం కూడా దీనిపైన పోరాడుతూ ఉన్నాం. ఎందుకు? ఒక ముఖ్యమంత్రి గారిని నమ్ముతున్నాం మేము. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇదే లడ్డూ కల్తీ వివాదం మీద లేకపోతే టీటీడీలో వచ్చేటటువంటి ఇష్యూస్ మీద CBI ఎంక్వైరీ వేయాలి, కానీ వేయట్లేదే. సిట్ ఇతరత్ర చిన్న తరహా ఎంక్వైరీలు మాత్రమే వేస్తున్నారు. ఇవి అనుమానాస్పదమైనవి. అంటే ప్రస్తుత గవర్నమెంట్ చేయాల్సినంత చేయకపోయినా మేము అనుమానిస్తాం, గత ప్రభుత్వాలు చేసిన దానిపైన ప్రతిఘటిస్తాం. ఈ రెండు కూడా అంటే పార్టీలకు అతీతంగా ధర్మానికి మీరు ఏం చేస్తున్నారు అన్నది మాత్రమే మాకున్నటువంటి ప్రమాణం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది చాలా ఉంది. ఆయనకి జస్ట్ లీకేజ్, ఒక ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఇచ్చారంతే. కానీ ఆయన దానికి ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉన్నాయి. ఈ రాజకీయ నాయకుల పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి, రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు పొలిటీషియన్స్ అందరికీ అన్నీ ఇవ్వలేరు కదా ఉద్యోగాలు, వాళ్ళకి సంబంధించిన పదవులు. సో పలానా ఆలయంలో నువ్వు ఈవోగా ఉండరా, అక్కడ బోర్డు మెంబర్గా ఉండరా అని చెప్పేసి ఈ రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా మారిపోవడంతో రాజకీయ నాయకుడి లక్షణం ఏంటి? వాడు ఎందుకు పొలిటీషియన్ అయ్యాడు, వాడు ఎందుకు ఎమ్మెల్యే, ఎంపీ లేకపోతే వార్డు మెంబర్ అయ్యాడు? ఎంతో కొంత డబ్బులు పంచి అయి ఉంటాడు కాబట్టి మళ్ళీ ఏదో ఒక దందా చేసి డబ్బులు సంపాదించుకోవడానికి అయ్యాడు. మరి అటువంటి నీచ నికృష్ట ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు మహానుభావులు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు.
దేవాలయాల్లో కాదు, స్వర్గంలో ఇచ్చినా కూడా బోర్డు మెంబర్గా దాన్ని కూడా కల్తీ చేస్తారు. వాళ్ళ అల్టిమేట్ ఎజెండా ఎర్నింగ్, సంపాదన. అందుకనే దేవ ఆదాయ అని అంటారు, దేవాదాయ శాఖ. వాళ్ళకి దేవాలయం అనేది ఆదాయ శాఖ. అక్కడికి వచ్చేటటువంటి భక్తులకు, భగవంతుడికు అనుసంధానకర్తలుగా ఉండేటటువంటి బాధ్యతలు వాళ్ళు మోయరు, భ్రష్టు పట్టించే బాధ్యతలే మోస్తారు. సో ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోకస్ పెట్టాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. అనియమిత ఉద్యోగుల్ని, సరే ఉన్న వాళ్ళని తొలగించకపోయినా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన వరకు వాళ్ళని ఉంచేసేయండి అనుకుందాం. దీన్ని కూడా మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి నాయకులు ఒప్పుకోరు, కట్టర్గా ఉన్నవాళ్ళు. బట్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోకుండా ఉండాలిగా. నకిలీ సర్టిఫికెట్లు పట్టుకొని వస్తే వాళ్ళని ఫిల్టర్ చేసి బయటకు పంపించాలిగా. పైన మటన్ షాపులు, తిరుమల కొండల మీద మటన్ షాపులు ఏంటి, వైన్ షాపులకి శ్రీ వెంకటేశ్వర వైన్ షాపులు ఏంటి, కంటికి కనిపించట్లేదా విజిలెన్స్ ఆఫీసర్స్కి? మేము లడ్డూ కాంట్రాక్టర్ థామస్నా అని ఒక వీడియో పెట్టాం. లడ్డూ కాంట్రాక్టర్లు ఏ మతస్థులు ఉన్నారో చూసుకోవాలి కదా. థామస్కి లడ్డూ కాంట్రాక్టర్ ఇవ్వడం ఏంటి అని మేము పెడితే, మా పైన టీటీడీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో నన్ను అండ్ లలిత్ కుమార్ గారిని ఒక ఫోటో పెట్టి, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని. ఈరోజు ఏమైంది? మాది ఫేక్ న్యూసా? టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఫేక్ క్లియర్. ఇప్పుడు కడుక్కోమని ఇప్పుడు సంప్రోక్షణ చేస్తున్నారుగా. ధర్మాగ్రహంలో ఒక మాట మేము అంటే అందులో పొరపాటు ఉన్నా కూడా ఆ ఇంటెన్షన్ రాంగ్ కానప్పుడు మా మీద కేసులు పెట్టడానికి ముందుకు వచ్చిన టీటీడీ ఈరోజు ఏం చేస్తుంది మరి? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రస్తుత డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కూడా మాటలకే కాకుండా చేతలకు కూడా పుని హిందువులకు న్యాయం చేయాలి, దేవాలయాలకు రక్షణ కల్పించాలి, తద్వారా భవిష్యత్తు తరాలను కూడా కాపాడాలి సనాతన ధర్మంలో అనేది మా యొక్క ప్రధాన డిమాండ్. శివగారు, మీకు అంటే మీరు హిందూ ధర్మం గురించి ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, అన్ని నిజాలన్నీ బయట పెడుతున్నారు, సత్యమే మాట్లాడుతున్నారు. అలాంటి సమయంలో మీ పైన కూడా ఎన్నో ఆఘాత్యాలు జరుగుతూ ఉండుంటాయి, ఎన్నో అటాక్స్ జరుగుతూ ఉండుంటాయి. అలాంటప్పుడు మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? అంటే ఆఫీస్ కంటే ఒక ఫోన్ ఉంటుంది, మా పైన జరిగే దాడికి అదే సాక్ష్యం అనమాట. ఎలారా బాబు నువ్వు భరిస్తున్నావు అని నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఆ ఫోన్ నన్ను అడుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఒక ఇష్యూ మీద మనం మాట్లాడితే ఒక వర్గానికి నచ్చు, ఇంకో ఇష్యూ మీద మాట్లాడితే ఇంకో వర్గానికి నచ్చు. సో వాళ్ళు కాల్స్ చేస్తారు, బెదిరించే స్థాయిలో ఉన్నవాడు బెదిరిస్తాడు, అదిరించే స్థాయిలో ఉన్నవాడు అదిరిస్తాడు, ఆఫీస్ అడ్రస్ చెప్పమంటాడు, కేసులు పెట్టేవాడు కేసులు పెడతాడు. ఆల్రెడీ 2-3 కేసులు కూడా ఉన్నాయి. మేము పోరాడుతున్నది కేవలం ఏదో ఈ దేశం ధర్మం అనే కాన్సెప్ట్లోనే కాదు, సనాతన ధర్మంలో సన్నాసులు అనే శీర్షికన నేను ఒక సిరీస్ చేస్తూ ఉంటాను. అందులో దొంగ గురువులు ఉంటారు, ఈ శక్తిపాతాలని ఉత్తపాతాలని రకరకాల ఫేక్ థియరీస్ క్రియేట్ చేసి వ్యాపారం చేస్తాం. అలాంటి వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. ఎంతసేపు ఈ ఇతర మతాల మీద పడి ఆడవడం కాదు, వాళ్ళ ఎజెండాలతో బాగానే ఉన్నారు. క్లారిటీ లేనిది మనకే కాబట్టి మనం ఎవరిని నమ్ముతున్నాము ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మనమే చూసుకోవాలి. అందుకనే పోరాటం అనేది ఎప్పుడు కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడనే సామెత ఉంది కదా, ఎందుకు పట్టుకోలేం? ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే ముందు ఇంటి దొంగల్ని పట్టుకోగలం. తద్వారా ముందు మన ఇల్లు క్లీన్ చేసుకొని అటు మనం అందరినీ కూడా ఎవరైతే ధర్మ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాటి మీద కూడా పోరాడగలం. సో ఈ ప్రాసెస్లో బెదిరింపులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అవన్నీ ఫేస్ చేయడానికి సిద్ధపడితేనే రావాలి. ఏ రంగమైనా సరే ఇదే కాదండి, మనం ఏ రంగం తీసుకున్నా సవాళ్ళు ఉంటాయి. ఆ సవాళ్లను ముందుగానే ఊహించి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమైనప్పుడు మాత్రమే అందులోకి అడుగు పెట్టాలి. అలా అడుగు పెట్టినప్పుడు మాత్రమే వాడు సక్సెస్ అవుతాడు. మీ ఇన్స్పిరేషన్ ఏంటి అండ్ మీకు ధైర్యం దేని గురించి ఉంటుంది? ధైర్యం అంటే నాన్న. సో వారే అన్నిటికీ మూల కారణం. నాకు పరమేశ్వరుడు మా నాన్నగారే. సో వారు చిన్నతనం నుంచి నాకు ఇచ్చినటువంటి మంత్రాలు కానీ, వారు చేసినటువంటి పూజలు కానీ, వారు ఏదన్నా ఒక అన్యాయం పట్ల వారి అగ్రెసివ్నెస్ కానీ, వారు చాలా పొట్టిగా ఉంటారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిలాగా పొట్టిగానే ఉంటారు కానీ గట్టివాడు. ఎవడైనా అన్యాయం జరిగిందంటే ఇంకా మరి అవతల వాడు కర్ణబేరి పగిలిపోవాల్సిందే, అట్లా ఉంటుంది. నేను మాత్రం ఇదేంటిది నాన్నగారు ఎంత వైలెంట్గా ఉన్నారు ఆ టైప్. నేను అని క్వైట్ ఆపోజిట్. సో ఇన్స్పిరేషను అంటే వారే. తద్వారా పెరుగుతున్న కొద్దీ పరిస్థితులు, పుస్తకాలు, ఇలా స్నేహితులు మీలాంటి వాళ్ళందరి వలన కూడా కొంత నేర్చుకొని ఏది చేయాలి ఏది చేయకూడదని ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది రైట్ అని నేను అన్నట్లా, ఈ దారిలో వెళ్తున్నాను. ఇది రైటా రాంగ్ అనేది కాలం డిసైడ్ చేయాలి, భగవంతుడు డిసైడ్ చేయాలి. దట్స్ ఇట్. ఐఎమ్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు అనుకోను. ఈ దైవం మీద మీ నమ్మకం ఉంది? అన్ని మతాలు చెప్పేటటువంటి మనం మళ్ళీ నేను సెక్యులరిజం కోణంలో చెప్పట్లేదు. నా దేవుడు గొప్పవాడు అనే భావన
నా దేవుడే గొప్పవాడు అనే భావన ఏదైతే ఉందో అది మతం. నా దేవుడికి ఈ పేరు పెట్టే పిలవాలి అని అనుకోవడం ఉగ్రవాదం. భగవంతుడు అంతటా ఉన్నాడు. నువ్వు ఎన్నెన్ని రూపాల్లో పిలిచినా కొలిచినా ఆయన ఒక్కడే అయి నిన్ను అనుగ్రహిస్తాడు. కృష్ణుడు కూడా భగవద్గీతలు అంటాడు, నువ్వు ఎవరెవరిని ఏ దేవతల్ని పూజించినా ఆయా దేవతల రూపంలో నేనే నిన్ను అనుగ్రహిస్తున్నాను అంటే ఆయన ఒక్కడే. సో అలా చూసుకుంటూ పోతే నేను భగవంతుడికి పెట్టుకున్న పేరు కృష్ణుడు. అలా మీరు శివుడు అనవచ్చు. భగవంతుడికి మనం పెట్టుకున్న పేరు అంతే. భగవంతుడు ఒక్కడే. ఆయన తాలూకా ఆయన గుణాతీతుడు, నిరాకారుడు అని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతారా అనేది వారి యొక్క ఆధ్యాత్మిక సాధన, జ్ఞాన నిష్ట మీద డిపెండ్ అయి ఉంటుంది. నా యొక్క బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో, పక్కవాడి బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో చెప్పలేము. అదొక రకమైన సాధన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా చూసుకుంటూ పోతే నేను భగవంతుడిని నమ్ముతాను, ఏకోపాసనని నమ్ముతాను. అతనికి నేను పెట్టుకున్న పేరు కృష్ణ. ఇప్పుడు బయట ఊరికే ఒక క్యాంపెయిన్ రన్ చేసిన ముస్లిం దగ్గరికి వెళ్ళి మీరు ఏ గ్రంథాన్ని నమ్ముతారు అని అంటే ఖురాన్ అని సెకండ్ థాట్ లేకుండా చెప్తారు. అది క్రిస్టియన్ అడిగితే ఈజీగా బైబిల్ అని చెప్తారు. కానీ మన హిందూ పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఆలోచన స్థితిలో ఉన్నారు ఇప్పుడు. అలాంటి ఒక మానసిక స్థితి మన హిందువులది. చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. వాళ్ళు ఎందుకు వాళ్ళ మత గ్రంథాన్ని అంతగా ఆరాధిస్తున్నారు, నిత్యము వాటిని పఠిస్తున్నారు, నిద్రలో నుంచి లేపినా కూడా దాని గురించి చెప్తున్నారు. మనం ఎందుకు చెప్పట్లేదంటే మనం యాంత్రిక జీవితంలో ఉన్నాం. వాళ్ళు నమ్ముకున్నటువంటి దారిలో పర్ఫెక్ట్గా ఉన్నారు. మనం కూడా ఆ కోణంలోకి, ఆ దారిలోకి వెళ్ళాలంటే మనకి భగవంతుడు అందించినటువంటి భగవద్గీతను ప్రమాణం చేసుకోవాలి. భగవద్గీతను చదవటం వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి, విద్యార్థుల ఆలోచన శక్తి పెరుగుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పాలించాలో తెలుస్తుంది, రాజులు కూడా ప్రజలను ఎలాగా పరిపాలించాలో తెలుస్తుంది. ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో. మొత్తం ఈ 18 చాప్టర్స్ని అలా చదువుకుంటూ పోతే చాలు. 700 శ్లోకాలు మన జీవితంలో మనం చదువుకోలేమా? శ్లోకాలు అక్కర్లేదు, భావాలు, తెలుగులో భావాలు ఉంటాయి. అవి చక్కగా చదువుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట నీకు సంబంధించినటువంటి గుళిక నీ మెదడులోకి ఎక్కేస్తుంది. భగవద్గీతలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఎవరి మానసిక స్థితి బట్టి ఎవరికి ఏది అవసరమో అది అక్కడి నుంచి నీకు చొరబడుతుంది. ఇది కదా నాకు కావాల్సింది అని అనిపించకపోతే నన్ను అడగండి, భగవద్గీత చదివితే ఏ సమస్యన ఉండనివ్వండి, అలా రిఫర్ చేసుకుంటూ పోతే అంతే కదా, నేను ఎందుకు ఇలా ఆలోచించాను అని అనిపించకపోతే అనండి. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు మారాలి, వాళ్ళ వైపు నుంచి ఎలాగైతే పర్ఫెక్ట్గా వస్తున్నాయి, హిందువుల వైపు నుంచి పర్ఫెక్ట్గా రావాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు అన్నప్రాసం ఏదో చేస్తారు కదా మన వాళ్ళు ఆచారపరంగా, అక్కడ భగవద్గీత ఎలాగైతే పెడతామో ప్రతిరోజు ఈ పుస్తకాలతో పాటు భగవద్గీత అనేది పెట్టుకోవాలి. ఈ భగవద్గీతని సరే చదవద్దు, ఫస్ట్ పట్టుకో. సెంటిమెంట్లకు థ్రెడ్ ఎలాగైతే పట్టుకుంటాము, బొట్టు ఎలాగైతే పట్టుకుంటాము, భగవద్గీత చిన్న పుస్తకాలు ఉంటాయి, కేవలం భావంతో ఉన్నటువంటి పుస్తకాలు పట్టుకోవడం అలవాటు చేయగలిగితే ఎవరు? మన తల్లిదండ్రులు. ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఈ జనరేషన్ కాకపోతే ఇంకో జనరేషన్. మనం కూడా 2047, 2057 లక్ష్యాలు పెట్టుకోవాలి. ఇవాళకి సాల్వ్ అయ్యేటటువంటి ప్రాబ్లమ్స్లో మనం లేము. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ లాంగ్ రన్, లాంగ్ టర్మ్. అది మాత్రం క్లారిటీ పెట్టుకోవాలి. రేపటికి ఏదో అద్భుతం జరుగుతుందంటే అది సినిమాల్లో జరుగుతుంది, ఇక్కడ జరగదు. అండ్ భగవద్గీత అనేది మనకి జీవన శైలి ఎలా ఉండాలి అని నేర్పిస్తానికి గైడ్ బుక్ లాంటిది. సో ఒక్కసారి చదివేసేం కాదు, లైఫ్ లాంగ్ చదువుతా ఉన్నా ఆ స్టేజ్కి ఒక్కొక్క అర్థం తెలుస్తుంది. ప్రతి శ్లోకానికి అర్థము ఒకటే ఉండదు అక్కడ. అవును, ఆ అర్థం చదువుతున్నప్పుడు అదే నేను చెప్పాను కదా, మన సిచ్యువేషన్ బట్టి మళ్ళీ దాని యొక్క ఇంటెన్షన్ అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ మారిపోతూ ఉంటాయి. మనం వయసుతో పాటు మనకు కూడా పరిణతి వస్తుంది కదా, ఆ పరిణతితో చదువుతున్నప్పుడు ఇంకా బాగా అది మనకి ఎన్రిచ్మెంట్ ఐడియాస్ ఇస్తుంది అనమాట. చిన్న వయసు నుండే ఇట్లాంటి సంస్కారంతో పెరిగిన వాళ్ళే రేపు మంచి సిటిజన్స్ అయ్యి ఒక మంచి లీడర్స్ అయ్యి దేశాన్ని నిజంగా రక్షించగలుగుతారు. ధర్మాన్ని రక్షించడమే కాదు, హ్యాపీగా మనిషి బ్రతకగలడు. వాడికి నచ్చినటువంటి ఆహార పదార్థాలను తింటూ, నచ్చిన వినోద కార్యక్రమాలు చూస్తూ, భగవద్గీతను కూడా పఠించేవాడు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాడు. అండ్ మీ నాన్నగారు లాంటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు మీ నాన్నగారు ఇచ్చినటువంటి సంస్కారం వల్ల ఒక హిందూ ధర్మాన్ని రక్షించడానికి ఒక సనాతన వ్యక్తిని తయారు చేశారు ఆయన.
మీలాగా ధైర్యంగా ధర్మం కోసం నిలబడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చెప్పండి సమాజంలో? ఈ పెద్ద మాటలు నాకు, బట్ నేనేం చెప్తున్నానంటే అందరూ రావాలి. మేము ఎందుకు స్పెషల్ అయిపోతున్నాం ఇక్కడ? అవసరం లేదు. వీఆర్ ఆల్ స్పెషల్ కేటగిరీ పీపుల్. అందరం ధర్మం గురించి మాట్లాడితే ఈ పరిస్థితులు ఉండవు. వీడొక్కడే మాట్లాడాలి, వాడొక్కడే మాట్లాడాలి, ఈ అన్న బాగా మాట్లాడతారు, అవసరం లేదు. మనం అందరం మాట్లాడగలం. మీరు ఇన్స్పిరేషన్ అండి. సరే, అలా అనుకున్నా కూడా ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ ఉంటేనే ఓ ఈ పలానా వ్యక్తి మాట్లాడేటువంటి విషయాలు మేము వినాలి, నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి అనే ఆలోచన సమాజంలో ఎంతో మందికి మీరు అందిస్తున్నారు. అందుకని మీకు అభినందనలు కూడా తెలియజేస్తున్నానండి. అలాగే ఇవాళ ఎన్నో విషయాలు మన హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలా అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు. దానికి మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ అనంత ప్రేక్షకుల్లో ఒక్కరికైనా నా మాటలు పనికొస్తే అంతకు మించినటువంటి ఆనందం ఇంకేమీ లేదు. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, శివప్రసాద్ గారు భరత్ వర్షం అనే ఒక ఛానల్ని రన్ చేస్తూ అందులో హిందూ ధర్మం గురించి అనేక విషయాల గురించి తెలియజేస్తున్నారు. ఇలాంటి అనేక వీడియోలు చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.